ప్రైజ్ లార్డ్. ప్రభు యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో యేసులోనే రక్షణ అనే టీవీ కార్యక్రమం మీతో మాట్లాడటానికి యేసు నాకు ఇచ్చిన అవకాశం బట్టి యేసుకే మహిమ కలుగాక. ప్రియులారా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో బలపడుతున్నారని మేము ప్రభువుని ఎంతగానో మహిమపరుస్తున్నాము. మీరు చెప్పిన సాక్ష్యాలను బట్టి, మీరు మాకు పంపిస్తున్న మెసేజ్ని బట్టి, అలాగే మీరు చేసిన ఫోన్ కాల్స్ని బట్టి మీరు ఎంతగానో ఈ యొక్క కార్యక్రమాల ద్వారా బలపడుతున్నారని మేము ప్రభువును మహిమపరుస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమం గురించి తెలియపరచండి. యేసులోనే రక్షణ అని మీరు యూట్యూబ్లో మీరు టైప్ చేసినట్లయితే అనేకసార్లు మీరు వాక్యాలు విని మీరు ఆత్మీయంగా ఇంకా బలపడతాక ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ప్రభుపేట మనం చేసినాం. తప్పనిసరిగా మన యేసులోని రక్షణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు, విశ్వాసంతో ఈ వాక్యం వినండి. ఆఖరిలో మీ సమస్యల విడుదల కోసము ప్రత్యేకమైన ప్రార్థన చేయబోతున్నాను. తప్పనిసరిగా ఆ ప్రార్థన మీరు ఏకీవించండి. ఈ వాక్యం ద్వారా, అలాగే జరిగే ప్రార్థన ద్వారా దేవుడు మీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలుగజేయబోతున్నంతకి ఎలాంటి సందేహం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజున వాక్యంలో నీరు లేని బావులు, మంచినీరు బావులు. నీరు లేని బావులు ఎలా ఉంటాయి, అలాగే మంచినీటి బావులు ఎలా ఉంటాయి, రకరకాలైన బావుల గురించి ఈరోజు చూద్దాం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చాలా రకాల బావులు మనం చూస్తామండి. ఒకటి నీరు లేని బావి, రెండోది మంచినీటి బావి, మూడోది ఉప్పు నీరు బావి, నాలుగోది పూడ్చివేయబడిన బావి లేదంటే మూసివేయబడిన బావి. అయితే ఈరోజు ఈ 4 బావుల్లో మనం ఏ విధంగా ఉండాలని చెప్పి ప్రభు ఇష్టపడుతున్నాడు అని బైబిల్కి అంతగా ధ్యానం చేసినట్లయితే, మొట్టమొదటిగా అసలు బావి అంటే ఏంటి అని చూసినట్లయితే, ఒక బావిని ఆత్మీయ అర్థంలో చూసినప్పుడు మనిషి హృదయానికి, మనిషి జీవితానికి సాదృశ్యంగా మనం చూస్తున్నాం. ప్రియరా, మనిషి జీవితానికి ఈ బావి పోల్చబడింది. ఎందుకంటే దేహము దేవుని ఆలయం అన్నాడు. ఈ ఆలయంలో, ఈ హృదయంలో ప్రభు నివసించాలని ఇష్టపడుతున్నారు. అయితే క్రైస్తవ జీవితం ఒక బావితో పోల్చుకుని, ఒక బావితో మనము చూసినట్లయితే మన హృదయంలోంచి అసలు ఏవి బయటికి రావాలి అని ఆలోచన చేసినట్లయితే, సామెతల గ్రంథం 4:23 చెప్తుంది, నీ హృదయంలో ఉండే జీవదారిలో బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంను భద్రముగా కాపాడుకొనుము. హల్లెలూయా. చూసారా, మన హృదయంలో నుంచి జీవదారులు బయలు రావాలి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోమంటున్నాడు. ఎందుకంటే ప్రభువైన యేసు మన హృదయంలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. మన హృదయము, దేహము దేవుని ఆలయం, ఆయన నివసించే ఆలయం ఇది. కాబట్టి ఈ ఆలయంలోంచి జీవదారులు బయటికి రావాలి. ఈ ఆలయం నుంచి, అంటే ఈ హృదయం నుంచి ఆత్మ ఫలాలు బయటికి రావాలి, జీవదారులు బయటికి రావాలి. ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంత, దయాలత్వము, ఆశ నిగ్రహము, యేసయ్యలో ఉన్న మంచితనము, ఆయనలో ఉన్న గుణలక్షణాన్ని కూడా మన హృదయం నుంచి బయటికి రావాలి. హల్లెలూయా. ఎలా మనం మాట్లాడే మాటలో ప్రజల్ని ప్రభావితం చేస్తే అంటే మన హృదయంతో నింపబడిన దాన్ని బట్టి, మంచితో నింపబడితే మంచి మన నుంచి బయటకు వస్తుంది. చూడండి, ఒక బావి విశ్వాస జీవితానికి పోల్చబడింది. ఆ బావి చూసినట్లయితే మంచినీళ్ళు బావి అయితే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఆ బావిలో నీరు సమృద్ధిగా ఉండాలి, ఆ బావి మంచినీరుగా ఉండాలి. అప్పుడే ఆ బావి అనేకులు దాహం తీర్చేలాగా ఉంటుంది. ఈరోజు కూడా అనేక చోట్ల బావులు అనేది మనం చూస్తాం. అనేకులు అవసరత తీర్చే బావిలాగా ఉంది. బట్టలు ఉతికే విషయంలో కానీ, అంట్ల విషయంలో కానీ, అలాగే నీరు దాహం తీర్చుకునే విషయంలో కానివ్వండి, అలాగే మన ఇంట్లో అవసరాలు తీర్చుకోబడాలంటే బావిలో నీరు అవసరం. అంటే అనేకులు అవసరం తీర్చేదిగా బావి ఉంది. ఆ బావి నీటితో నింపబడినప్పుడు అనేకులు అవసరం తీర్చబడుతుంది. అలాగే అది మంచినీటితో నింపబడినప్పుడు అనేకులకు ఉపయోగకరంగా మార్చబడుతుంది. అలాగే మనము వాక్యంతో, ప్రార్థనతో, స్తుతి ఆరాధనతో, దేవుని యొక్క గుణలక్షణంతో నింపబడితే అనేకులకి ఆశ్చర్యకరంగా దేవుడు మారుస్తాడు. అనేకులు ఆత్మీయంగా మేలు పొందడం కోసం, అనేకులు రక్షణార్థమై మనలో ఉన్న ఆ ప్రేమ, మనలో ఉన్న జీవదారులు బయలు వెళ్ళినప్పుడు అనేకులు ఆత్మీయంగా, ఆర్థికంగా బలపరిచి అనేక కుటుంబాలు కడతాకి, అనేక జీవితాలు బాగు చేయడానికి, అనేక మందికి ఆశ్చర్యకరంగా నిలబెడటం కోసం మనల్ని వాడుకుంటాడు దేవుడు. మనలో జీవదారులు బయలుదేరేలాగా, ఆ ఆత్మఫలాలతో నింపబడిన బావులాగా ఉంటే మనం ఉపయోగకరంగా ఉంటాం. మంచినీటి బావుల్లాగా మనం ఉండాలి. మంచినీరు బావుల్లాగా ఉంటేనే అనేకులు ఉపయోగకరంగా ఉంటాం. అయితే ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే నీరు లేని బావుల్లాగా ఉంటున్నారు. అంటే ఖాళీ అయిపోతున్నారు. ఖాళీ అయిపోయిన బావులు ఉపయోగకరంగా ఉంటాయండి? ఉపయోగం ఉండదు. నీరు లేని బావి, నీరు లేకపోవటం అంటే ఏంటి? అసలు ఆ బావిలో నీరు ఎవరంటే యేసువాడు చెప్తున్నారు, వాక్యం సెలవిస్తుంది, జీవాహారము, జీవజలము నేనే అని వాక్యం సెలవిస్తుంది. ఆయనే ఆ జీవజలము. ఆయన మనలో ఉండాలి, మన హృదయంలో ఉండాలి. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో చూస్తాం కదా, 1-15 వచనాలకు చూసుకుంటూ వెళ్ళినప్పుడు అధ్యాయంలో అక్కడ భక్తుడిని దేవుడు పాదాల్లోతు, మోకాల్లోతు, మొలలోతు అనుభవంలోకి తీసుకెళ్ళి ఆ 3 అనుభవాల తర్వాత 4 అనుభవంలో లోతైన ఆత్మీయ అనుభవంలోకి దేవుడు నడిపిస్తాడు.
ఆ నది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయనే ఆ నది. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 9వ వచనం చూస్తాము. ఆ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తము బ్రతుకును అంటాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. వేల ఎకరాల పంట పొలాలకి ఆ నదిలో నీళ్ళే ఆధారం. అంటే ఆ నది నీటితో నింపబడి ఉంటే అనేక మంది దాహం తీర్చబడుతుంది, అనేక మంది ఆ నదిని చూస్తూ కోసం వస్తారు, అనేక మందికి ఆశ్చర్యకరంగా మార్చబడుతుంది, అనేక వేల ఎకరాలు పంట పొలాలు భూములకు దాహం తీర్చేలాగా ఉంటుంది. అదే ఆ నది ఖాళీగా ఉంటే ఆ నది దగ్గరికి ఎవరైనా వస్తారా? రారు. ఎడారిలాగా ఉంటే ఎవరైనా చూస్తారో? చూడరు. అంతేకాదు పొలాలు పండుతాయా? పండవు. పొలాలు కూడా ఎండిపోయిన బీడి భూమిలాగా అయిపోతాయి. అందుకని నీరు చాలా ప్రాముఖ్యమైనది, ఆ నదిలో నీరు. అలాగే చూసినట్లయితే వాక్యంతో, ప్రార్థనతో, పరిశుద్ధ ఆత్మతో నింపబడిన అనుభవంలో మనం ఉన్నట్లయితే, ఆత్మ ఫలాలతో నింపబడినట్లయితే, జీవదారులు మనలోంచి బయలుదేరేలాగా ఉన్నట్లయితే, ఆ నది కానివ్వండి, ఆ నీరుతో నింపబడిన బావుల్లాగా మనం ఉన్నట్లయితే మనము అనేకులు దీనికరంగా మార్చబడతాం. మన వాక్యం చెప్పినప్పుడు అనేకులు రక్షణలోకి వస్తారు, మనం ప్రార్థన చేసిన అనేక మంది స్వస్థపడతారు, అనేక మంది విడిపోయిన కుటుంబాలు కట్టే కృప దేవుడు ఇస్తాడు, అనేక మందిని దేవుళ్ళలో బలపరిచి అనేక జీవితాలు మన ద్వారా ఆశీర్వకరంగా దేవుడు మన జీవితాల్ని మారుస్తాడు. ఎప్పుడంటే ఆ జీవధారలు మనలో నింపబడినప్పుడు. ఆయన మనలో ఉండాలి. ఆ జీవధారము ఆయనే. జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయమనే పాట మనం పాడుకుంటూ ఉంటాం కదా. జీవనది నా హృదయంలో ప్రవహింపచేయమయ్యా. ఆ జీవనది అయిన యేసయ్య మనలో ఉంటే మనకు అనేక మంది దేవునికరిగా మార్చబడతాం. ఆ నది అయిన యేసు మనలో ఉంటే శారీరకీలన్నిటి నశింపజేస్తుంది ఆ నది. ఆత్మీయ ఫలముతో, వరములతో ఫలింపజేస్తుంది ఆ నది. బలహీన సమయంలో బలపరుస్తుంది అన్నది. ఎండిన ఎముకలన్నీ జీవింపజేస్తుంది అన్నది. ఎండిపోయినట్టుగా ఉన్న జీవితాల్ని చిగురింపజేస్తుంది, జీవింపజేస్తుంది ఆ నది. ఆ నది ఆయన దేవుడు మనలో ఉండాలి. యేసువారే ఆ నది. కాబట్టి ఆయన మనలో ఉంటే మనం అనేక దీనికరకు మార్చబడతాం. ప్రవక్త ఆత్మవశుడై ఉండి యెహెజ్కేలు ప్రవక్త 37వ అధ్యాయంలో ప్రవచిస్తాడు. ఎండిపోయిన ఎముకల్లోకి జీవం వచ్చింది కాక ప్రవక్త ప్రవచించగా ఆ ఎండిపోయిన ఎముకల్లోకి జీవం వచ్చింది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆత్మవశుడై ఉండి, ఆత్మపూర్ణగా ఉండి, ఆ పరిశుద్ధ ఆత్మదేవుతో నింపబడిన ఆ ప్రవక్త ప్రవచించినప్పుడు ఎండిపోయిన ఎముకల్లోకి అక్కడ జీవం వచ్చింది. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అంటే యేసు ప్రభువుతో నింపబడి ఆత్మవశులో నువ్వు ఉండి, పరిశుద్ధాత్మదేవుడు నీలో ఉన్నప్పుడు, నీ హృదయం నుంచి జీవదారులు బయలుదేరే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు, నువ్వు ప్రవచించినప్పుడు అద్భుతాలు చేస్తాడు. ఎండిపోయినట్టుగా ఉన్న జీవితాలు నువ్వు ప్రవచించినప్పుడు, ప్రార్థించినప్పుడు చిగురించబడేలాగా దేవుడు చేస్తాడు. ఎండిపోయిన ఆత్మీయ పరిస్థితులు, ఎండిపోయిన ఆధ్యాత్మిక పరిస్థితులు యేసు నామములో ఇప్పుడే చిగురించునుగాక అని ప్రవచించినప్పుడు, ఆజ్ఞాపించినప్పుడు నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నేను విశ్వాసంగా దైవజనంగా ప్రవచిస్తున్నాను. యేసు నామములో ఆత్మీయంగా ఆర్థికంగా ఎండిపోయిన ప్రతి పరిస్థితిని దేవుడు ఈరోజు చిగురింపజేయునుగాక. తప్పనిసరిగా చేస్తాడు దేవుడు. అయితే ఆయన మనలోంచి బయలు వెళ్ళాలి. చూడండి, అలా ఆ నదితో నింపబడాల్సిన మనము ఈరోజు చాలామంది ఎలా ఉంటుందంటే నీరు లేని బావులాగా ఉంటున్నారు. నీరు లేని బావులాగా ఉంటే ఉపయోగం లేదు. నీరు లేని బావికి ఎవరికి సాదృశ్యం అంటే భక్తులకు సాదృశ్యంగా ఉంది. నీరు లేని బావులు అంటే యేసయ్య లేకపోవటం, వారి హృదయంలో విశ్వాసం, భక్తి లేకపోవటం, భక్తి లేని వారికి, భక్తిహీనులకి సాదృశ్యంగా నీరు లేని బావి కనపడుతుంది. 2 పేతురు రాష్ట్రపతిగా 2వ అధ్యాయం 16-17 వచనం చూసినప్పుడు అక్కడ బిలాము ప్రవక్త గురించి నీరు లేని బావికి ఒక ఎగ్జాంపుల్గా ప్రభు మాట్లాడుతున్నారు. నీరు లేని బావి భక్తిహీనతకి సాదృశ్యం ఉంది. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాడంట. అలా ప్రేమిస్తాను బట్టి ఏం జరిగిందంటే గాడితో దేవుడు అతనికి బుద్ధి చెప్పించాడు. గాడితో బుద్ధి చెప్పించాడు దేవుడు. బిలాము ప్రవక్త, బిలాము బోధ ఏంటంటే, ఇదిగో దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు మంచిగా వారి జయం పొందుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు శత్రులు బిలాము దగ్గరికి వచ్చి వారు కొంత ధనం ఇస్తామయ్యా, ప్రవక్త దగ్గరికి వచ్చి లోకాసులు చూపించి ధనం ఇస్తాం, మీకు వెండి బంగారు ఇస్తాం, కొంచెం ధనం ఇస్తాం, ఇగో తప్పుడు ప్రవచనాలు చెప్పి ఏదో రకంగా వారి దారి మళ్లించండి, వారు ఓడిపోయేలాగా, దేవుడు విడిచిపెట్టేలాగా చేయమన్నప్పుడు ఆ ప్రవక్త ఏం చేస్తాడంటే తప్పుడు బోధలో, తప్పుడు ప్రవచనాలు ప్రవచిస్తాడు. అంతేకాదు ఏం చెప్తాడంటే వారికి శత్రువులకు సలహా ఇస్తాడు. ఇదిగో దేవుని ప్రజలు వారు నాశనం అయిపోవాలంటే, వాడు పడిపోవాలంటే ఆ యొక్క కన్యకులైన స్త్రీల్ని దేవుని ప్రజల దగ్గరికి పంపించండి, వారి పాపం చేసేలాగా చేయండి. వారి పాపం చేస్తే వారి దేవుడు వారిని విడిచి వెళ్ళిపోతాడు, వారి జయం పొందలేక వారి ఓటమి పాలవుతారు యుద్ధాల్లో అని చెప్పాడు. అలాగే విఘాతం చేసేలాగా, పాపం చేసేలాగా వారు ప్రేరేపించి అలాంటి ప్రవచనాలు చెప్పి అలాంటి సలహాలు ఇచ్చాడు శత్రువులకి. అదే బిలాము బోధ ప్రియరా. మంచినీరు బావులాగా, అనేకులు దాహం తీర్చే వ్యక్తులాగా, జీవదారులు బయలు వెళ్లాల్సిన ఇతంలో మరి శరీర కార్యాలు, లోకము, లోకాశలు వచ్చేసినాయి. దేవునికి ఆయస్కరమే వచ్చేసరికి ఆ వాక్యమైన దేవుడు ఆ హృదయం నుంచి వెళ్ళిపోయాడు. ఇక ఇతను దేవునికి విరుద్ధమైన కార్యాలు చేయడం ప్రారంభించాడు, విరుద్ధమైన బోధలోకి వెళ్ళిపోయాడు. చూడండి, ఆ నీరు ఇక లేదు. నీటితో నింపడిన బావులాగా ఉన్న వ్యక్తిని నీరు లేని బావులాగా అయిపోయాడు. నీరు లేని బావి భక్తింతకు సాదృశ్యంగా ఉంది. దేవుడు గాడితో బుద్ధి చెప్పించాడు బిలాముకి. ఆలోచన చేసినట్లయితే ఈరోజు మన జీవితం ఎలా ఉంటుంది? 17వ వచనంలో
వీరు నీరు లేని బావులు, పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘంలై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారం భద్రము చేయబడింది. భక్తిహీనుల కోసము గాఢాంధకారం భద్రం చేయబడిందంట. నీరు లేని బావులు వీరు భక్తిహీనులు, విలామ బోధ చేసే అలాంటి భక్తిహీనులు, నీరుతో రక్షణ పొంది దేవుని సన్నిధిలో ఆత్మతో నింపబడిన ప్రవక్త, దేవుని గురించి తెలియపరిచి ఆత్మిక అనేకులు బలపరచాల్సిన వ్యక్తి, ఒకప్పుడు నీటితో నింపబడిన వ్యక్తి, ఒకప్పుడు మంచి ప్రవర్తన చెప్పిన వ్యక్తి, ఒకప్పుడు మంచిగా జీవించిన వ్యక్తి ఈరోజు చల్లారి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు ఈ లోకాన్ని ప్రేమించి, లోకాశను ప్రేమించి, దుర్నీతి వలన కలుగు బహుమానం ఆశించి అతడు నీరు లేని బావులాగా అయిపోయాడు. ఇక అతనిలోంచి దేవుడు కార్యాలు చేస్తాడా? చేయడు. నీరు లేని బావులాగా అయిపోయాడు. భక్తిహీనులకు సాదృశ్యం ఉంది నీరు లేని బావి. అంటే రక్షణ పొంది మారుమనసు పొందిన తర్వాత లోకంలో కలిసిపోతారు, పాపంలో కలిసిపోతారు, లోకాన్ని, పాపాన్ని, ధనాన్ని, లోకాశలు ప్రేమిస్తారు. వారిలో ఇక దేవుడు ఉండడు, జీవ జలమైన యేసయ్య ఉండడు, జీవనది అయిన ఆయన యేసయ్య ఉండడు. వారిలోంచి జీవధారలో బయటికి రావు, కానీ పాపము, లోకము, శాపము, శరీరకార్య వాళ్ళ నుంచి బయటకు వస్తాయి. వాడు పెనుగాలి కొట్టుకొని పోయి మేఘంలాగా ఉన్నారు, పెనుగాలి కొట్టుకొని పోయి మేఘంలాగా. అందుకని చూసినట్లయితే అలా మనం ఉండకూడదు ప్రియరా. ఈరోజు పెనుగాలి కొట్టుకుపోయిన మేఘములు అంటే మరి కాసేపుకి చూసినట్లే మేఘం ఉంటుంది, కానీ ఒక మంచి గాలి వచ్చేసరికి కాసేపు మంచి వర్షం పడిద్దేమనుకుంటాం, కానీ భయంకరంగా గాలి, పెనుగాలు రాగానే ఆ మేఘం మబ్బు తొలగిపోయి కాసేపు మళ్ళీ ఎండ వచ్చేస్తుంది. చూసారా? అలాంటి పరిస్థితులు, పెనుగాలి కొట్టిపోయి మేఘంలాగా ఉంటారు. దుష్టులు గాలి చెదగొళ్ళు పొట్టు వలే ఉంటారని కీర్తన 1 చూస్తాం ప్రియరా. ఈరోజు ఆలోచిస్తే పొట్టు నిలబడతావు అంటే నీరు లేని బావులాగా ఉండకూడదు మనం. నీరు లేని బావులు వీరు. నీరు లేని బావులు అంటే భక్తినికి సాదృశ్యం ఉంది. భక్తినిత మనలో ఉంటే జలమైన, జీవాధారమైన, జీవాధిపతి అయిన అనేకులు జీవింపజేస్తే ఆ యేసు ప్రభువు మనలో ఉండడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నీరు లేని బావులాగా ఉండకూడదు, నీటితో నింపబడిన బావులాగా ఉండాలి. బావులు నింపబడితే అనేకులు దాహం తీర్చేలాగా ఉంటుంది. అలాగే మంచినీటితో ఉండాలి, నీరు లేని బావులాగా ఉండకూడదు. అలాగే మరి మంచినీటి బావులాగా ఉండాలి. చూసినట్లయితే లోకంలో చూస్తాం కదా, యాకోబు రాసిన పత్రిక 3:12 ఉంటుంది. అక్కడ ఉప్పు నీటి బావుల గురించి చెప్తాడు. యాకోబు రాసిన పత్రిక 3:12 ఉప్పు నీరు బావులు అంటున్నాడు. ఉప్పు నీరు బావుల వల్ల ఉపయోగం ఉందా? లేదు. ఉప్పు నీరు బావులాగా ఉంటే కూడా ఉపయోగం లేదు. మంచినీరు బావులాగా ఉండాలి. ఉప్పు అంటే చూసినట్లయితే అక్కడ కూడా చూసినట్లయితే భక్తిని సాదృశ్యంగా ఉంది. చూడండి, ఉప్పు పాజిటివ్గా తీసుకుంటే కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి, కానీ మంచివారే, కానీ ఆరంభంలో కొంతమంది బాగానే ఉంటారు, కానీ తర్వాత ఏమైపోతారంటే ఉప్పు పదార్థాన్ని మరి చూసినట్లయితే తినేస్తుంది ప్రియరా. అంటే తుప్పు పట్టి కదా బండ్లు కానీ నుండి, అలాగే కొన్ని ఏరియాస్లో బిల్డింగ్స్ కూడా చూస్తే ఆ ఉప్పు ఏరియాస్లో బిల్డింగ్స్ కానీ, ఐరన్ కానీ తుప్పట్టిపోయి పాడైపోతుంది త్వరగా. కారణం అంటే ఉప్పు ఏం చేస్తుంటే తినేస్తుంది పదార్థాన్ని. ఆలోచన చేసినట్లయితే ఉప్పులో మంచి లక్షణాలు కూడా ఉన్నాయి, అయితే వాటి గురించి చెప్పట్లేదు. అంటే రక్షణ పొందిన వ్యక్తిలో మంచి కూడా ఉంటుంది, అయితే మంచి పని చేయట్లేదు. చాలామంది జీవితంలో చెడు ఎక్కువ ప్రభావితం చేస్తుంది. ఇస్కరియోతు యోధ ఉప్పు నీటికి బావుకి సాదృశ్యంగా ఉన్నాడు. అంటే అతను ఆది అపోస్తులు యేసు ప్రభువుతో ఉన్న వ్యక్తి. చూడండి, ఆయనతో పాటు ఉన్న శిష్యులు అనేక అద్భుత కార్యాలు చేశారు, బలంగా వాడబడ్డారు, ఎంతోమందికి దీనికరంగా మార్చబడ్డారు. దేవుడు ప్రపంచవ్యాప్తంగా తిరిగి అనేక మంది రక్షించారు, అనేక మందిని ప్రభు వైపు నడిపించారు, అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు ఆది అపోస్తులు వాడుకున్నాడు. బూదిగంతల వరకు వారు వాడబడ్డారు, వారు వేల మంది రక్షణలోకి నడిపించారు, అనేక అద్భుత కార్యాలు వారి దేవుడు చేశాడు. ఎంత గొప్ప అపోస్తులుగా ఉండవలసిన ఇస్కరియోతు యోధ ధనాన్ని ప్రేమించి యేసు ప్రభువుతో ఎన్నో అద్భుతాలు చూసి కూడా ధనవ్యామోహంతో ధనాన్ని ప్రేమించి, లోకాన్ని ప్రేమించి అతను ఏమైపోయాడంటే సాక్షాత్తు ఆయన గురుగారైన యేసు ప్రభువుని అప్పగించే స్థితిలోకి వెళ్ళిపోయాడు. అంటే యేసుక్రీస్తు వారిని ఆ వెండి నాణేల కోసం, ఆ ధనం కోసము చేతులకు అప్పగించేసాడు. చివరికి ఏమైపోయాడు? ఊరేసుకుని చచ్చిపోయాడు. ఆ డబ్బు కాపాడిందా? ఆ ధనం ఏమైనా చేసుకోగలిగాడా? లేదు, ఊరేసుకుని చచ్చిపోయాడు. కారణం అంటే ఉప్పు వచ్చింది అతనికి. ఆ హృదయంలో జీవధారం రావాలి, మంచినీళ్ళు రావాల్సింది, మంచినీటిగా ఉండాల్సిన మొట్టమొదటి బాగానే ఉండొచ్చు, కానీ తర్వాత ధనాన్ని ప్రేమించాడు. అధికారం కోసం, ధనం కోసం, ధనాపేక్ష తిరిగాడు. అది పట్టుకుంది. ధనాపేక్ష సమస్యకి నాకు మూలం కాబట్టి బిర్రా ఇస్కరియోతు యోధ చివరికి ఆ డబ్బు వల్ల మనశ్శాంతి లేక యేసు వారిని అమ్మివేసిన ఆ యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుని అతడు చివరికి ఊరేసుకుని చచ్చాడు. ఆ ధనం అక్కడే పారేసి ఊరేసుకుని చచ్చిపోయాడు, మనశ్శాంతి లేకుండా. చూడండి, అతను జీవితము ఎంత భయంకర స్థితిలో ఉంది. కానీ ఉప్పు నీటి బావు సాదృశ్యంగా ఉంది. ఉప్పు నీటి బావులాగా ఉంటే ఉపయోగం లేదు, నీరు లేని బావులాగా ఉంటే ఉపయోగం లేదు. నీరు అంటే ప్రియరా వాక్యము, ప్రార్థన, ఆత్మ నింపుదల, అలాగే జీవాహారమైన యేసు ప్రభువు మనలో ఉండాలి, జీవజల మనలో నుంచి బయలు వెళ్ళాలి. ఈరోజు అలా ఉండాలి. కానీ ప్రియరా చాలామంది ఆయన లేకుండా ఉంటున్నారు. చాలామంది కుటుంబాల్లో ప్రార్థన, వాక్యము, సహవాసము, పరిశుద్ధాత్మ ఆరంభంలో ఉన్న ఆ ప్రార్థన, వాక్యము, సహవాసము, ఆ పరిశుద్ధాత్మ నింపుదల ఈరోజు చాలామందిలో ఖాళీ అయిపోయింది. నీరు లేని బావులాగా అయిపోతున్నారు. కనుక మీరు ఆలోచన చేసినట్లయితే ఈరోజు
అలాంటి బావులాగా మనం ఉంటే ఉపయోగం లేదు. ఉప్పు నీటి బావులాగా ఉంటున్నాయేమో, నీరు లేని బావులాగా ఉంటున్నాయేమో. నీరు అనేకుల దాహం తీరుస్తుంది. ఇది చూసినట్లయితే మనము ప్రార్థనా బలిపీఠాలు కట్టుకోవాలి బిడ్డరా. ప్రార్థనా బలిపీఠాలు కట్టుకోవాలి. ఈరోజు చాలామంది కుటుంబాలను అపవాదం ఏం చేశాడంటే పూడిపోయిన బావుల్లో చేశాడు. చాలామంది కుటుంబాల్ని పూడ్చి వేయబడిన బావుల్లాగా, పూడిపోయిన బావులాగా చాలామంది అపవాదం చేశాడు ఈరోజు. కారణం ఏంటంటే అపవాదికి అవకాశం ఇవ్వటం వల్ల అపవాది స్లోగా మనలో జరబడి ఏం చేస్తాడంటే మనలో ఉన్న వాక్యం, ప్రార్థన, ఆత్మఫలాలన్నీ కూడా వాడు పూడిపోయేలాగా చేస్తాడు. అపవాదికి అవకాశం ఇవ్వకూడదు. దేవుడికి లోబడి నుండి అపవాది ఎదురించుడి, అప్పుడు వాడు మన దగ్గర నుంచి పారిపోతారని వాక్యం సెలవిస్తుంది. అపవాదికి ఏదైనా మాటలో కానీ, చూపులో కానీ, తలపులో కానీ మనం కొన్ని విషయాలు అపవాదికి అవకాశం ఇస్తే ఏం చేస్తాడంటే వాడు మనలో జరబడి మనలో ఉన్న జీవదారులు, మనలో ఉన్న వాక్యము, మనలో ఉన్న ఆత్మఫలాలన్నింటి కూడా పూడిపోయేలా చేస్తాడు. ఆటోమేటిక్గా దేవుడు మనలో లేకుండా చేస్తే, అంటే మన హృదయంలో వాక్యం, ప్రార్థన, సహవాసం, ఆత్మ నింపుదల లేకుండా చేసి, ఆత్మఫలాలు లేకుండా చేసి ఆడు జరబడిపోయి పూర్తిగా పూడిపోయిన బావుల్లాగా అపజేస్తాడు. అంటే పూడిపోయిన బావులు అంటే మీరు చూసినట్లయితే పూర్తి చేయబడిన బావికి సాదృశ్యంగా ఉంది. పూర్తి చేయబడిన బావి ఎక్కడో చూసినట్లయితే ఆదికాండం 26:15 చూస్తే అతని తండ్రి అయిన అబ్రహాము దినంలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నింటినీ ఫిలిష్తీయులు మన్ను పూసి పూడ్చివేసిరి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చూసినట్లయితే అబ్రహాము సమయంలో తవ్విన బావులు తన కుమారుడు ఇస్సాకు సమయంలోకి వచ్చేసరికి మరి ఫిలిష్తీయులు, శత్రువులు మన్ను పూసి పూడ్చివేశారు. అంటే ఎందుకు ఇలా జరిగిందని చూసినట్లయితే పైన వచ్చిన చూస్తే ఇస్సాకు అభివృద్ధి చెంది ఉన్నాడు, ఇస్సాకు ఆశీర్వదించబడుతున్నాడు. కారణం ఏంటంటే అబ్రహాము ప్రార్థన పడ్డు, తన కుమారుడు ఇస్సాకు కూడా ప్రార్థన పడ్డు. దేవుని వాగ్దానం, దేవుని యొక్క ఆశీర్వాదం కొనసాగుతుంది. ఆ భక్తి ఇస్సాకులో ఉంది. అబ్రహాములో ఉన్న భక్తి జీవితం ఇస్సాకులో ఉంది. తన తండ్రిలాగా ఇస్సాకు గారు కూడా బలిపీఠాలు కట్టించాడు, ప్రార్థనా బలిపీఠాలు కట్టించాడు, అనేక సార్లు ప్రార్థనా బలిపీఠాలు ప్రారంభించాడు. అందుకని దేవుడు ఇస్సాకు గారిని ఆస్వాదిస్తూ వస్తున్నాడు. ప్రార్థన ఎవరిలో అయితే ఉంటుందో, వాక్యం ఎవరిలో అయితే ఉంటుందో, భక్తి ఎవరిలో అయితే ఉంటుందో వాడిని దేవుడు దీవిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ప్రియరా, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందని వాక్యం సెలవిస్తుంది. ఆయన దీవించే దేవుడు. నీ వ్యాపారం దీవించబడాలన్నా, నీ కుటుంబం దీవించబడాలన్నా, నువ్వు చేసే ఉద్యోగంలో కానీ ఫలాలు దీవెన చూడాలన్నా సరే, ఈరోజు నీ సంఘ అభివృద్ధిగాలన్నా సరే వాక్యము, ప్రార్థన, సహవాసం, దేవునికి బలిపీఠము, మందస్సము నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. అలాంటి వాడిని దేవుడు దీవిస్తాడు. అలాంటి వ్యక్తిగా ఇస్సాకు గారు చూస్తాం. అందుకని ఇస్సాకు అభివృద్ధి చెందుతున్నారు. ఎలా అంటే పైన వచ్చిన చూస్తే 12 ఇస్సాకు ఆ దేశమందున వాడి విత్తనం వేసి నిరంతర ఫలం పొందాడంట. యెహోవా అతను ఆశ్రయించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడేడంట. విత్తనం వేసి నిరంతర ఫలం పొందాడు. కారణం అంటే దేవుడు అతన్ని ఆశ్రయించాడు. దేవుడు ఒక వ్యక్తిని ఆశ్రయిస్తేనే ఆ వ్యక్తి చేసే దీవించబడుతుంది. మనం పొలం వేసినా, చెరువు వేసినా, మన చెరువులు కానీ పొలాలు కానీ దీవించబడాలంటే దేవుడు దీవిస్తేనండి. దేవుడు ఆశీర్వాదం ఉంటేనే మనం దీవించబడతాం. ఇస్సాకు ఆశీర్వాదం ఉంది. మనం ఎంత ప్రయాసపడినా నరుల కష్టం వల్ల ఆశీర్వాదం ఎక్కువ కాదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు దీవించాలని మనం చూడాలి. ఆయన దీవుని కోసం మనం ఎదురు చూడాలి. ఎలా దీవించాడంటే ఇస్సాకుని అక్కడ కింద చూస్తాము, నూరంతల పంట ఇచ్చేలాగా దేవుడు చేశాడు. ఇస్సాకు విత్తనం వేసిన నూరంతల పంట వచ్చిందంట. దేవుడు అతనికి తోడై ఉండి దేవుడు దీవించాడని చెప్తున్నాడు. ఎలా దీవించాడంటే క్రమక్రమంగా కింద వచ్చినా చూస్తే ఇస్సాకు క్రమక్రమంగా అభివృద్ధి పొందాడంట. దేనికి స్తోత్రం, హల్లెలూయా. క్రమక్రమంగా చూడండి, కొంతమంది ఒక్కసారి పైకి వెళ్ళిపోవాలనుకుంటారు. చూడండి, మొలక చెట్టు ఏమైతే ఒక్కసారి పెరుగుద్ది, కానీ తర్వాత బలం లేక విరిగిపోతుంది. కానీ బొప్పాయి చెట్టు చూసారా, ఏమైందంటే ఒక్కసారిగా అది పైకి ఎరిగినట్టుగా పెరిగిద్ది, కానీ పెద్ద పెద్ద గాలి రాగానే వెంటనే అది పడిపోతుంది, ఇరిగిపోతుంది. పేరా అంటే ఒక్కసారిగా ఎదిగిన వాళ్ళు ఏమైతుందంటే అంటే స్టాండర్డ్ బేస్, సరైన పునాది వారిలో ఉండదు. అందుకని ఏమైపోద్దంటే ఇది చిన్న వాక్యము, ప్రార్థన, సహవాసం లేని వారు చిన్న చిన్న గాలి, తుఫాన్ లాంటి శ్రమలు వచ్చినప్పుడు పడిపోతారు. పేరా భక్తిహీనులు పడిపోయే అవకాశం ఉంటుంది. భక్తి ఉన్న వాళ్ళు పడిపోరు, భక్తిహీనులు పడిపోయే అవకాశం ఉంటుంది. వాక్యం, ప్రార్థన మన హృదయంలో ఉంటే మనం పడకుండా మనం నిలబెడుతుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు. ఆ అభివృద్ధి చూసి ఎలా దేవుడు ఇస్సాకును అభివృద్ధి చెందించాడంటే ఫిలిష్తీయులు అసూయపడేలాగా ఇస్సాకును దేవుడు దీవించాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీ శత్రువులు అసూయపడేలాగా దేవుడిని దీవించిన గాక, నీ పొలాన్ని దీవించిన గాక, నీ కలిగిన చెరువును దీవించిన గాక, నీ ఉద్యోగాన్ని దీవించిన గాక, నీ వ్యాపారాన్ని దేవుడు దీవించిన గాక, అందరూ అసూయపడేలాగా దేవుడిని ఇస్సాకును దీవించినట్టుగా నిన్ను, నీ కుటుంబాన్ని నా ప్రభు దీవించిన గాక, నీ సంఘాన్ని ప్రభు ఫలభరితంగా మార్చును గాక, అనేక మందికి దీవెనకరంగా ప్రభు మార్చును గాక. తప్పనిసరిగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే దేవుడు తోడై ఉంటే యేసేపును ఆస్వాదించలేదా? దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఇస్సాకును దేవుడు దీవిస్తున్నాడు. భయభక్తులు కలిగి జీవించిన వ్యక్తిని దీవిస్తాడు. అయితే శత్రువులందరూ కూడా అసూయపడేలాగా దేవుడు దీవించాడు. ఆ శత్రువులు అసూయతో ఏం చేశారంటే ఇస్సాకు తన తండ్రి కాలంలో తవ్వించిన ఆ బావులన్నింటి కూడా పూడ్చివేశారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎందుకు పూడ్చేసారంటే అసూయతో. అపవాదిగాడు వాడు మన మీద అసూయ పడుతూ ఉంటాడు.
అపవాది పని ఏంటంటే మనల్ని ముందుకు సాగకుండా, ముందుకు ఎదగకుండా పూడ్చివేసే పని. మనలో ప్రేమ, సంతోషం, సమాధానం, ఆత్మఫలాలు మనలో లేకుండా, అభివృద్ధి లేకుండా, దీవెన లేకుండా, ఆత్మీయంగా ఫలించకుండా చేసేది, పూడ్చివేసే పని అపవాది పని. అపవాది యొక్క ఉద్దేశము, వాడు అసూయపడతాడు. వాడు అసూయతో మనం ముందుకు సాగకుండా మనల్ని అణిచివేయడం కోసం ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. దేవుడిలో ముందుకు సాగకుండా శోధనలో, కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు తీసుకొస్తాడు. వాడి పని అది. కాబట్టి మరి పూడ్చివేయబడిన బావులకు సాదృశ్యంగా చాలామంది జీవితాలు ఈరోజు ఉన్నాయేమో. ప్రభు మనతో మాట్లాడుతూ, ఒకవేళ అపవాది చేత, సమస్య చేత, లోకాశల చేత, రకరకాలైన అపవాది దాడి వల్ల పూర్తి చేయబడిన స్థితిలో ఉన్నాయేమో. ఆత్మఫలాలు ఫలించకుండా, విశ్వాసం, భక్తిలో పూర్తి చేయబడ్డావా? ఆత్మఫలాల్లో పూర్తి చేయబడ్డారా? ఒకవేళ ఆశీర్వాదం లేకుండా పూర్తి చేయబడ్డావా? ఆత్మీయ అభివృద్ధి లేకుండా పూర్తి చేయబడ్డారా? మున్సిపటి ఉన్న ఆ యొక్క ఆత్మ నింపుదల, ఆత్మకార్యం మీ సంఘాలు, మీ కుటుంబంలో జరగట్లేదా? కారణం ఏంటంటే అపవాది మీ మీద దాడి చేస్తానని అర్థం చేసుకోవాలి. వాడు పూడ్చివేసే పని అపవాది. అయితే అపవాది ఎంతగా నేను అణచివేయాలని చూసినప్పుడు కూడా మన దేవుడు శాపనాశలుగా మార్చే దేవుడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు శక్తులు అసూయపడి మన మీద వ్యతిరేకంగా అసూయతో ఉన్నప్పుడు కూడా దేవుడు మనకు గట్టిగా పట్టుకుని ముందుకు అడుగు వేస్తూ ఉంటే దేవుడు మనల్ని అంతకంతకు ముందుకు తీసుకెళ్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఈరోజు ఆటల మీద కూడా ఏం చేస్తున్నాను, నీ ఏడుపోయిన ఎదుగుదలని రాస్తున్నా. అయితే వాడి ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎంతగా ఏడిస్తే నేను అంతగా ఇంకా దీవించబడతానని చెప్పి వాడు తెలియపరుస్తున్నారు కొటేషన్ ద్వారా. అయితే ఆ కొటేషన్ రాసుకుంటే వల్ల ఉపయోగం లేదు. కానీ మనం ఏం చెప్పాలంటే శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు నా యేసయ్య అని మన వాక్యం ఎత్తిపెట్టి, అలాగే యెహోవా ఐశ్వర్యం ఇస్తుందని, నా దేవుడు నాకు తోడుగా నేను దీవించబడతాను, ఏ శత్రువుకి నా మీద పని చేయమని చెప్పి విరుద్ధంగా రూపించిన ఆయుధం వదిలదు అనే వాగ్దానం మన దగ్గర ఉండాలి. ఆ వాగ్దాన్ని బట్టి ప్రార్థన చేయాలి. ఒకవేళ రాసుకుంటే, స్టిక్కర్స్ వేసుకుంటే ఆటోల మీద, వాహనం మీద అలాంటి వాగ్దానం మనం పెట్టుకోవాలి. ఎందుకోసం అంటే దేవుడు శాపనాశనంగా మార్చేవాడు. ఏ శత్రువు అసూయ, ఏ శత్రువు ఏడుపు నీ మీద పడకుండా దేవుడు అంచెలంచెగా క్రమంగా నేను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకోసం అంటే ఎంతగా వాడు అసూయపడినా అంతగా రెండంతగా దేవుడు దీవించగల సామర్థ్యం. అయితే నువ్వు బలిపీఠం కట్టాలి. ఇస్సాకు ఎందుకు అలా దీవించబడాడంటే ఆదికాండం 6:25 అక్కడ అతను ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి గుడారం వేశాడు. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి తవ్వారంటండి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన బలిపీఠం కట్టాడు ఇస్సాకు. శత్రులు పూడ్చివేశారు బావులు, కానీ మరలా పూర్తి చేయబడిన బావులు మరలా ఇస్సాకు ప్రార్థన బలిపీఠం ద్వారా ప్రార్థన చేసి బలిపీఠం ప్రారంభించి మరలా బావులు తోవాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇస్సాకు పూర్తి చేయబడిన బావులు మరలా తోవించాడు. హల్లెలూయా. మన దేవుడు అదే చేయబోతున్నాడు. ఈరోజు ఆత్మీయంగా అపవాది నిన్ను పూర్తి చేసిన స్థితిలో తీసుకెళ్ళాడా? నీ వ్యాపారం, నీ ఆర్థిక పరిస్థితి, నీ ఆత్మీయ స్థితి అంతా కూడా పూర్తి చేయబడినట్టుగా ఉందేమో, భయపడొద్దు. మరలా దేవుడు నీ బావులు తవ్వబోతున్నాడు. హల్లెలూయా. మరలా జీవదారుల నుంచి బయటికి రాబోతుంది. మరలా ఆత్మఫలాలు ఫలించే శక్తిని దేవుడు మార్చబోతున్నాడు. ఆత్మీయంగా, ఆర్థికంగా నువ్వు కోల్పోయిన ఆశీర్వాదం, తినివేసిన పంట మరలా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత నష్టపోయావో, నువ్వు కోల్పోయిన దాని భూభాగం ప్రతిగా మరలా రెండంతలుగా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరలా జీవదారుల నుంచి బయటికి రాబోతున్నాయి ఆత్మఫలాలు, ఆత్మీయ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి. బావులోంచి నీరు ఎలా అయితే ఉబ్బుకుతూ ఉంటాయో, కొత్త నీరు ఎలా అయితే వస్తూ ఉంటుందో మరలా పైకి ఉబ్బుకినట్లుగా ఆశీర్వాదం, దీవెన, పొంగిపొర్లే ఆశీర్వాదం మరలా నీ హృదయంలోంచి, నీ కుటుంబంలోంచి, నీ సంఘంలోంచి, నీ జీవితంలోంచి నా దేవుడు మరలా రప్పించగల సమర్థుడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి కృప ప్రభు దయచేయను గాక. ఎప్పుడంటే బలిపీఠం కట్టాడు ఇస్సాకు, మరలా పూర్తి చేయబడిన బావులు మరలా తవ్వాడు. ఈరోజు మరలా మనం తవ్వాలండి, బలిపీఠం కట్టాలి. ప్రార్థనలో ఉపవాసం ఉండి దేని వైపు తిరిగి పశ్చాత్తపడి, ఎందుకు మనం పూడిపోయేలాగా ఉన్నాం, ఎందుకు మనం పడిపోయినట్టు ఉన్నాం, ఎందుకు మన స్థితి ఎలా ఉందో ఈరోజు అపవాది పూడ్చి వేసినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన బలిపీఠాలు ప్రారంభించి ఉపవాస ప్రార్థనలో దేవుని సందులో మనం కూర్చుని మనం పశ్చాత్తపడి మనం మరలా దేవుని సందులో మొరపెడితే దేవుడు ఇస్సాకు పూడిపోయిన బావులు మరలా తిరిగి తవ్వించినట్లుగా దేవుడు మరలా నూతన ఆశీర్వాదం, నూతన ఆత్మీయ దీవెన, నూతన ఆర్థిక అభివృద్ధి దేవుడు మరలా నీకు దయచేయునుగాక. అపవాది ఎంతగా నేను పూడ్చి వేయాలని చూసినప్పుడు కూడా అంతకి రెండంతల దీవెన, రెండంతల ఆశీర్వాదం నా దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏబులు గంధంలో చూస్తాం, గొంగులు పురుగు, చీడ పురుగులు, పసర పురుగు తినివేసిన పంట తినేసింది. పంట తినేసేలాగా చేయటము, పూర్తి చేసేలాగా చేయటము, దీవుని లేకుండా చేయటం అపవాది పని, శత్రు పని, ఫిలిస్తీన్ల పని. అయితే దేవుడు తినివేసిన పంట పశ్చాత్తపడి ఉపవాసం ఉండి దేవుని సందులో కన్నీరుగాచి ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన బలిపీఠాలు కట్టుకున్నప్పుడు దేవుని ప్రజల విషయంలో దేవుడు ఏబులు గంధంలో చెప్తున్నట్టుగా తినివేసిన పంట మరలా ఇచ్చాడు. దేవుడు ఇస్తాడు తప్పనిసరిగా. అట్టి కృప మరలా బావులికి తవ్వబోతున్నాడు. మరలా దీవుని రాబోతుంది. మరలా ఆత్మీయ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, నీ సంఘ అభివృద్ధి అన్ని విషయంలో దేవుడు మరలా నీకు దయచేయును గాక. హల్లెలూయా.
యోహాను సువార్త 4:14-15 సమరయ స్థితిలో ప్రభు మాట్లాడుతున్నమాట, అమ్మ ఈ నీళ్ళు తాగితే నువ్వు మరలా దప్పికొంటావు, కానీ నేను ఇచ్చి నీళ్ళు తాగితే మరి ఇక ఎన్నడూ కూడా దప్పికొనమని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆమె జీవితాన్ని మారుస్తాం ప్రభు యొక్క ఉద్దేశమై ఉంది. ఆమె జీవితాన్ని మారుస్తాం కోసమే ప్రభు అక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు. నేను ఇచ్చి నీళ్ళు తాగితే మరలా దప్పికొనవు. ఆ నీళ్ళు ఎలాంటివి తెలుసా? 15 నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండని ఆమెతో చెప్పాను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నిత్య జీవము కోసం ఊరడి నీటి బుగ్గ అంట. నిత్య జీవము కోసము ఊరడి నీటి బుగ్గ. బావులు నీళ్ళు చూసారా? ఒకసారి నీరు అంత కిందకి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది, కానీ మరలా నీళ్లు ఉబుకుతూ ఉంటాయి. ఓట అనమాట. జీవాహారం, జీవజలమైన యేసయ్య మనలో ఉబకాల, మరలా ఆత్మఫలాలు మనలో రావాలి, మనలోంచి బయలు వెళ్ళాలి. చూసినట్లయితే ఒకసారి మన ఆత్మీయస్థితి, ఆర్థిక స్థితి అంతా కూడా అయిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది, కానీ బావులో ప్రత్యేకత అంటే మరలా నీళ్లు పైకి ఉబుకుతాయి, ఓడుతూ ఉంటాయి. పాత నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి, కొత్త నీళ్లు వస్తూ ఉంటాయి. చూసినట్లయితే మనలో కూడా శరీర కార్యాలు, ప్రభు కాయస్కరం ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉండాలి. కొత్త నీరు మనలోంచి బయటికి రావాలి. ఆ కొత్త నీరు ఏంటంటే యేసు ప్రభువారే మనలో పనిచేయాలి. మనలో నిత్య జీవముకు ఊడి నీటి బొగ్గలాగా ఆయన మనలో ఉండి కార్యం చేయడం కోసం మనము ఆయనకి మన జీవితం సమర్పించుకోవాలి. సమరయ స్త్రీ జీవితము అప్పుడు యేసు ప్రభుకి సమర్పించుకున్నప్పుడు సమరయ స్త్రీ యొక్క జీవితం అంతా ప్రభు మార్చివేశాడు. సమరయ స్త్రీ జీవితం మారిపోయిందండి. కారణం అంటే ఆ పాపకుండా అక్కడ విడిచిపెట్టేసి ఆమె జీవితాన్ని ప్రభుకి సమర్పించుకుని పశ్చాత్తపడి అనేకులు తర్వాత జీవితం మార్చుకుని ఊరు వారందరికి స్వార్థ చెప్పి అనేకులు ప్రభు దగ్గర నడిపించే స్త్రీగా మార్చబడింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కారణం అంటే ఆమె దీవించబడింది. కారణం అంటే ఆ జీవ జలపు దాత, జీవ ప్రదాత అయిన నిత్య జీవం ఇచ్చే ఆ యేసు ప్రభువాని సొంత రక్షగా అంగీకరించి, యేసు ప్రభువాని నా హృదయంలోకి రా ప్రభా, నా పాప జీవితాన్ని విడిచిపెడుతున్న ప్రభా అని ప్రభుకి సమయం ఇచ్చి ప్రభువుని ఆహ్వానించినప్పుడు సమరయ స్త్రీ జీవితం అంతా ఏమైపోయింది? మారిపోయింది. ప్రియరా, దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆ జీవ జలపు నీరును సమరయ స్త్రీ తీసుకుంది. ఆ నీరు అయిన యేసు ప్రభువాని తన హృదయంలోకి ఆహ్వానించింది. నీరు లేని బావిలాగా ఉంది ఆమె, కానీ యేసు ప్రభు తన హృదయంలోకి ఆహ్వానించినప్పుడు ఆమె నిత్య జీవము పొందే నీటి బుగ్గని స్వీకరించింది. ఆ యేసు ప్రభువాన్ని ఆమె అంగీకరించింది. అనేకులకి రక్షణ సువార్త తెలిసి తన జీవితాన్ని మార్చి, తన పాప స్థితిని మార్చిన అనేకులకి ఊరు వారందరికీ వెళ్ళి సువార్త చెప్పి అనేకుల్ని రక్షించే గొప్ప సాధనగా, అనేకులకు ఉపయోగకరమైన పాత్రగా ఆమె మారిపోయింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కారణం అంటే ఆ నీరు ఆమెలోకి వచ్చేసరికి వెంటనే ఆమె జీవితం మారిపోయింది. అందుకని యేసు ప్రభువారు జీవదాత, జీవజలమైన యేసే మనలోకి రావాలి. ఆయన నిత్య జీవం ఇస్తాడు. ఈ నీళ్ళు తాగితే మరలా దప్పికొంటాం. ఈ లోక నీరు కాదు, ఈ లోక దాహం కాదు, ఆత్మ సంబంధ దాహము. యేసయ్య దగ్గరికి వస్తే ఆత్మీయ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి ఇస్తాడు దేవుడు. ఈ లోకంలోని కావలసినే ఇస్తాడు. నిత్య జీవం ఆయన దగ్గరే ఉంది. నిత్యం కూడా సదాకాలం ఆయనతో పాటు ఉండాలంటే అటు కృప మనం పొందుకోవాలి. అలా కృప పొందుకోవాలంటే ఆయన మనము అంగీకరించాలి. ఆ నిత్య జీవం ఇచ్చే నీటి బొగ్గలాగా ఉన్నాడు. ఆ నీటి బొగ్గకు సాదృశ్యంగా యేసు ప్రభువాన్ని మనము అంగీకరించాలి. అటు కృప మనం పొందుకుందాం గాక. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ ఈ ప్రార్థనలు ఎగిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించున్నాయా. అయ్యా దేవుడు, నీరు లేని బావుల్లాగా ఉంటున్నారు, అలా ఉండకూడదు. ఉప్పు నీరు బావుల్లాగా ఉంటున్నారు, అలా ఉండకూడదు ప్రభా. అలాగే ప్రభా ఇస్తయా పరిశుద్ధాత్మ దేవ అయా దేవానికి స్తోత్రం. పూజ చేయబడిన బావుల్లాగా అపవాది వారి జీవితాలను చేసేసాడేమో ప్రభా. ప్రేమలో, ఆత్మీయతలో, భక్తిలో పూడిపోయినట్టుగా ఉన్నారా? లేదు ప్రభా. మరలా బావులు తవ్వబడాలి ప్రభా. మరలా ఆత్మీయంగా ముందుకు లేపబడాలి ప్రభా. రగలాలి, మండించాలి, మండలు అనేకులు మండించాలయ్యా, వెలగాల అనేకులు వెలిగించాలయ్యా. అటు కృప దయచేయండి. వారి వ్యాపారం, వారి చేతి పనులు, వారి ఉద్యోగాలు, వారి కలిగిన సమస్తం, వారి బోట్లు, వారి జీవనోపాధి ఏ సమస్తం దీవించబడి కాక. బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డ తాకండి. ఇప్పుడే ప్రతి సమస్యని కాటి విరగొడుతున్నారు ప్రభా. ఈ వాక్యం బిడ్డ చేతిలో ఫలింపు చేసి మేలు జయము దీవుని దయచేయమని ఏసిన వారిని పాటు సమర్పిస్తాడు నామ ప్రియపరులకు తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇలాంటి వాక్యాలు మరి చూడాలంటే యేసులోని రక్షణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు దీవించిన కాక. ప్రైజ్ లార్డ్.